పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాన ఈ రోజుతో భాగ్యనగరంలో కోటి దీప కాంతుల ఉజ్వలమైనటువంటి ఆ దివ్య మహిమాన అద్భుత ఆ ప్రకాశం అనేటువంటిది విశ్వవ్యాప్తం కావటానికి ఈ రోజుతో అంకురార్పణ కావించబడ్డది. నిన్ననే అడిగారు ఒక ఆయన, ఏం కార్తీక మాసం రాలేదా అని. అదేమిట్రా, కార్తీక మాసం వచ్చి 10 రోజులైపోయింది, ఈరోజు ఈ ఉత్థాన ఏకాదశిరా ప్రబోధ ఏకాదశిరా అని నేను చెప్పా ధర్మ సందేహాల్లో. లేదు స్వామి, మాకు కోటి దీపోత్సవం మొదలు కాలేదు కాబట్టి ఇక కార్తీకం రాలేదని అనుకున్నా అన్నాడు. భక్తి టీవీ కోటి దీపోత్సవము 2012 నవంబర్ 26వ తేదీన కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి రోజున భాగ్యనగరంలో మనందరి భాగ్యవశాత్తు జగద్గురువులైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి కర కమలముల మీదుగా ఆవిష్కృతమై ఈరోజు 2025 వరకు కూడా అవిచ్ఛిన్నంగా అద్భుతంగా అప్రమేయంగా కోటి దీప దివ్య కాంతుల ఈ మహిమాన్విత ఈ ప్రకాశం అనేటువంటిది 196 దేశముల యందు వ్యక్తమవుతూ ఉన్నది. అంటే మనమందరం కూడా గట్టిగా ఒకసారి భక్తి టీవీకి మనం కరతాళ ధ్వనులు చెయ్యాలి.